అమ్మయ్య పని దిగిపోయింది నాది. అది మా నానమ్మకి దయ్యం కథలు అడగాలరా. పాత వయసులో దయ్యాలు బాగున్నాయి. ఏమవ్వా పండుగ ఏందా? నువ్వు ఎప్పుడైనా మీ ఊరి గురించి అడిగితే చెప్పవమ్మా, చెప్పాలి మీ ఊరి గురించి. నాకు ఏం అడిగినా చెప్తా బిడ్డ. ఇవాళ మీ ఊరి గురించి చెప్పవా నువ్వైతే. ఎప్పుడు నేను ఏం అడుగుతా నువ్వు చెప్పవా, ఎందుకవ్వా? ఉండిపోడా ఊరిక మా ఊరు లెక్క మా పల్లె లెక్కనే అడుగుతాను ఉంటావు. చెప్పాలి కదా మీ ఊరి గురించి, నాకు చెప్పాలి. చెప్పావా మీ ఊరి గురించి, మీ ఊరి గురించి చెప్పావా, చెప్పావా, చెప్పావా? నీకు చెప్పనే చెప్పాను. మా ఊరు నీలవతిపురం. 8 అయిందంటే వాళ్ళు రారు. అడొక్క దయ్యం తిరుగుతుంది. నేను చెప్పా నేను భయపడంగానే చెప్పించబడింది. ఇప్పుడు కనబడది పొలాల మాసరు మాత్రం అక్కడికి పోవాలి. సరే అవ్వా. ఎందుకవ్వా? అది మీద పడితే మీరు అహంకారంతో ఆగరు. ఈ పిల్లలు ఈ పొరగందాడి పోతే బాగుంది దేవుడా. నేను కర్మకన్నా చెప్పినట్టు అయింది. పిల్లే కాపాడు దేవుడా. భయంకరం స్టోరీ. నేను ఎప్పుడు ఖచ్చితంగా పోవాలి. ఏమైంది? పడిపోయిందా? అంత పెద్ద స్టోరీ నాకు ఘోరం భయం ఉంది. మనం పోదాం ఎట్లయినా. నేను రానుపో. నీకు ఇప్పుడే భయం అవుతుంది. పోయేడుంటావు రాడా? మా గుడిసా అన్న పోయేడుంటావు రాడా? మా గుడిసా అన్న లేకపోతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అన్నదా అనుకున్నా. సరే పో. ఉంటాయిరా. ఏమనుకున్నావు? మీరు లెటర్స్ రాసి బ్యాగులు చదువుకొని రావాలి. మనం వస్తామో రాము అసలుకి ఆ ఊళ్ళో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. నేనున్నారా? అన్ని ఏం చెప్తారు అన్ని చూసుకుంటా. అక్కడ ఏమైనా నా రెస్పాన్సిబిలిటీ. సరేరా పోదాం. మారా పోదాం. ఆ ఇద్దరిని కూడా ఆటోలో వస్తారంట. ఆ ఇద్దరు. సరే ఇన్నాళ్ళకున్న ప్రయత్నం ఫలించింది దేవుడా. నది సాధించాలి దేవుడా. ఆ ఊరు ఎట్లుంటుందేమో. ఆ ఊర్లో గుడి చేసుకుని ఉంటుందో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఉంటుందో ఏముంటుందో. चल పోదు పోదు పవన్ డైలాగ్ డైలాగ్
దానికి ఊరికి వచ్చిన